శ్రీరాముల వారి కాలంలో ఉన్నటువంటి శబరికిను ఇప్పుడున్న శబరికిని ఏంటి తేడా అంటే, ఆ శబరి ఎంగిలి పండ్లు ఇచ్చినటువంటి రాముడి దగ్గర నీకేమైనా కోరిక ఇవ్వాలంటే నాకేం లేదండి అని శబరి అంటే, లేదు నువ్వు ఏమైనా తీసుకోవాలి అంటే, నీకు సరే నాకు మోక్షం ఇయ్యి అంటారు. లేదు నీకు ముక్తి మాత్రమే ఇవ్వగలను, నా అంశ వస్తుంది, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటారు. మరి అప్పుడు ఏమన్నారు, నేను నేను ఉన్నటువంటి స్థలం కాబట్టి నీ పేరునే ఈ యొక్క ప్రదేశానికి నేను శబరిగా డిక్లేర్ చేస్తున్నాను, ఇది శబరిమలగా ఉంటుందని చెప్పి అప్పుడున్న శబరిమలనే ఇప్పటి వరకు కూడా ఉంది. స్వామివారి కాలంలో స్వామికి మోక్షం ఇచ్చారట. అదే శబరి పీఠం. ఇప్పటికీ ఆ శబరి పీఠంకి మనం కొబ్బరికాయ కొడతాం. గురుగారి యొక్క వేదంలో ఈ అయ్యప్ప స్వామి గురించి, ధర్మశాస్త్ర గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా అంటే 101% ఉంది. ఎలా చెప్పబడింది? ధాతా విధాత పరమోద సద్దుక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమా చందాగింశ నిహిదోమ ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్తత్వవేద సాగమయగం శాస్త్రాధిపతిర్వోస్తు అని చెప్పి వేద ప్రమాణం చెప్పబడింది. వేదంలో చెప్పబడింది. భూతనాథోపాఖ్యానమని స్వామివారికి ఒక ఉపాఖ్యానమే ఉంది, అందులో కూడా చెప్పబడింది. స్కంద పురాణంలో ఈ యొక్క స్వామివారి గురించి చెప్పడం జరిగింది. జమదగ్ని వారు పరశురాముల వారి యొక్క తండ్రి నుండి జమదగ్ని వారి యొక్క అమ్మ స్వామివారిని పూజించిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఎన్నో దేవతలు స్వామివారిని పూజించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి.